హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య ఛానల్. అందరూ బాగున్నారా? ఏంటి ఈరోజు మా సారా రూమ్లోనే గొడుగేసుకొని వచ్చింది, గొడుగేసుకొని వీడియో చేస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఈ గొడుగు కోసం తెలియాలి, ఎందుకు వేసుకొని వీడియో చేస్తున్నానని తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియో ఎండ్ వరకు చూడండి. ఈరోజు వీడియో ఏంటంటే అండి, ఇంతకుముందు అంటే నాకు ఎక్కువ జనరేషన్ ఏం తెలీదు, ఓన్లీ మా అమ్మ జనరేషన్ నుంచి తెలుసు కాబట్టి చెప్తున్నాను. అంటే ఆ టైంలో కువైట్ ఎలా ఉండేది, అసలు పరిస్థితులు ఏంటి, ఫోన్ కాల్స్ ఎట్లా వెళ్ళేవి, ఇంకోటి వచ్చి ఎలా కువైట్కి వచ్చేవారు, అసలు ఇంటి దగ్గర వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి, దానికోసం చెప్పాలని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. ఎండ్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు, ఓకేనా? గొడుగు కోసం కూడా ఎండ్లో చెప్తాను, ఓకేనా? ఇంకోటి వచ్చి అంటే ఏంటంటే, ఇంతకుముందు అంటే నా చిన్నప్పుడు కువైట్కి రావాలి అంటే అప్పుడు మామూలుగా ఎవరికి ఏం తెలియదు కదండి. అంటే కువైట్ వాళ్ళు ఊరికనే వీసా ఇస్తారని, ఓన్లీ మనం మెడికల్కి, ఇంకోటి వచ్చి టికెట్కి, పీసీసీకి అట్లా పెట్టుకొని ఖర్చు మనమే వచ్చేస్తామని కూడా తెలీదు. ఏజెంట్లు బాగా మోసం చేసేవారు అనమాట. ఏజెంట్లు మొత్తం డబ్బులు కట్టించుకొని, అప్పట్లో ఇంకా చాలా తక్కువ డబ్బులే అవి, ఇంత ఎక్కువ డబ్బులు కాదు, కానీ అంతకు మించి తక్కువ అవి. కాకపోతే ఏజెంట్ అన్నది ఎక్కువ తీసుకునేవాడు. ఏజెంట్ తప్ప మీకు ఇంకెవ్వరు తెలియదు. ఇక్కడికి వచ్చి ఏ పరిస్థితి ఎలా ఉన్నా సరే ఏజెంట్నే అడగాల్సి వచ్చేది. ఇప్పుడైతే అలా కాదండి. మీకు కువైట్లో చాలామంది అంటే చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళని పట్టుకొని వీసా తీసుకుంటున్నారు, వస్తున్నారు. ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఎంబసీకి వెళ్తున్నారు. ఇంకా చాలా 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 అంటే చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట. ఇంతకుముందు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమి ఇప్పుడు లేవండి. ఎందుకంటే ఇప్పుడు ఏజెంట్లు కూడా చాలా అంటే చాలా భయపడుతున్నారు డబ్బులు తినడానికి కూడా. ఎందుకంటే కువైట్ వాళ్ళు కరెక్ట్గా వచ్చిన వెంటనే పనికి వచ్చిన వాళ్ళని అడిగేస్తున్నారనమాట, ఎట్లా వచ్చారు, ఏమేమి జరిగింది అన్నది. దానికోసమైనా సరే ఏజెంట్లకు కొంచెం భయమైన పడి ఇప్పుడు అంత మోసం ఎవరు చేయలేకపోతున్నారు, ఓకేనా? కానీ ఇంకా జరగట్లేదని నేను చెప్పనండి, కానీ బాగా టాలెంటెడ్ పర్సన్స్ అయితే చేయగలుగుతారు కదా, అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్పలేము. కానీ వచ్చి రాకపోకలు అయితే అదండి. ఇంతకుముందు అంటే మా అమ్మ చిన్నప్పుడు వచ్చిందనమాట. అంటే మా అమ్మ చిన్నప్పుడు కాదు, మా చిన్నప్పుడు ఇంచుమించు మా తమ్ముడికి అప్పుడే ఒక నెలల పిల్లోడే, ఇంకా సంవత్సరం కూడా కాలేదు. నాకైతే 2 years అయిపోయింది. మా అక్కకేమో 3 years. ఓన్లీ మా అక్కకి నాకు 1 year గ్యాప్, మా తమ్ముడికి నాకు 2 years గ్యాప్ అనమాట. అయితే మా అమ్మ వదిలేసి వచ్చిన తర్వాత మాకు ఇక్కడికి అంటే పిల్లలం కాబట్టి మా అమ్మ ఫోను అలాంటివి ఏమీ లేవు. అప్పట్లో కొంచెం మేము ఎదిగిన తర్వాత కొంచెం ఏజ్కి వస్తాం కదా, అప్పుడు మేబీ ఒక 6 years 7 years అంటే మేము మాట్లాడుతున్నాం, బాగా మా అమ్మని తెలుసు అన్నప్పుడు ఫోన్ ఎట్లా అనుకుంటున్నారు, ఇంట్లో ఒక ల్యాండ్ ఫోన్ ఉండేదండి. ఆ ల్యాండ్ ఫోన్ కూడా ఎప్పుడో 2 నెలలకోసారి 3 నెలలకోసారి, అది కూడా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కూడా ఉండేది కాదండి. వాళ్ళు ఎట్లా అంటే ఇలా పలానా టైంలో ఫోన్ చేస్తాం, కరెక్ట్గా పిల్లల్ని ల్యాండ్ ఫోన్ దగ్గర ఉండమని చెప్పండి అలాగనంటే ఇంకా వాళ్ళు చెప్పిన టైంకి కాకుండా ఇంకా ముందే వెళ్ళిపోయి పడిగాపులు కాసుకొని కూర్చుంటా ఉండేవాళ్ళు మేము ఫోన్ దగ్గర. అంటే ఎప్పుడు చేస్తుంది ఏదో కూడా 2 ముక్కలు మాట్లాడాలని. మాట్లాడేసినంత ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, బాగున్నావా, తిన్నావా, ఇంతే తప్ప ఎక్కువ మాట్లాడడానికి ఉండేది కాదండి. ఇంకోటి వచ్చి లెటర్స్ ఉండేవండి. లెటర్స్ అంటే మాకు రాయడం రాదు, అన్నీ మా డాడీయే రాసేవాడు అనమాట. లెటర్స్ గట్రా మాకైతే రాదు. ఇంకోటి వచ్చి టేప్ రికార్డర్ తెలుసు కదా, క్యాసెట్ పంపిస్తే మేము మాట్లాడి పంపిస్తే మా అమ్మ వినేది, మా అమ్మ మాట్లాడి పంపిస్తే మేము వినేవాళ్ళం అనమాట. అప్పుడు రోజులు చాలా బాగుండేవి అనిపిస్తున్నాయండి. ఎందుకంటే మేము ఇక్కడ ఏం చేస్తున్నారు, కువైట్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అంటే ఎంత కష్టపడుతున్నారు అన్న సంగతే ఎక్కువ తెలిసేది. అయ్యో మాట కూడా లేకుండా పోయిందని చాలా బాధగా, చాలా ఆతృతగా ఎదురు చూసేవారు అనమాట కువైట్లో పనిచేసే వాళ్ళు. కువైట్ అనే కాదు, దుబాయ్, సౌదీ ఎక్కడైనా సరే ఫ్యామిలీ వాళ్ళు ఆతరంగా ఎదురు చూసేవారు. మేమైతే చాలా ఎక్కువ ఎదురు చూసేవాళ్ళం. ఇంకోటి వచ్చి కువైట్ నుంచి ఇండియా వెళ్ళేటప్పుడు అసలు నా ఇంటి దగ్గర వాళ్ళకి ఆనందం ఉండేదండి. ఎట్లా అంటే మినిమం ఒక 2 days ఎంతో పట్టేదండి ఇంటికి రావడానికి. అంటే ఫ్లైట్ దిగి ఇంటికి రావడానికి 2 days ఖచ్చితంగా పట్టేది. ఇప్పుడైతే 4 గంటలే, లేదంటే 2 గంటలు. అయితే ఆ 2 రోజులు నిజంగా ఎంత నిద్ర కూడా పోయేవాళ్ళం కాదండి. మా అమ్మ వచ్చినప్పుడు అయితే మా ఆనందం చూడాలి, నిద్ర కూడా పోయేవాళ్ళం కాదండి. అలా ఎంత ఎదురు చూసేవాళ్ళం అంటే
ఎన్నాళ్ళు పడ్డ బాధ అప్పుడు చూస్తున్నాం మా అమ్మని అలాగని చెప్పి చాలా ఆనందంగా అనిపించేదండి. ఆ వస్తువులు కూడా ఏం తెచ్చినా సరే చాలా అంటే చాలా గొప్పగా అనిపించేది అనమాట. ఒక బొమ్మ తెచ్చినా, తిని తెచ్చినా, ఎంత తెచ్చినా సరే చాలా గొప్పగా అనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి చెప్పనండి. అప్పుడు వాట్సాప్ కూడా లేదండి. ఓన్లీ ఏంటి, నేను వచ్చినప్పుడు విషయం చెప్తున్నాను. నేను వచ్చినప్పుడు అయితే వాట్సాప్ కూడా లేదు. కానీ తర్వాత కొన్ని రోజులకి వాట్సాప్ ఉంది. ఓన్లీ మెసేజెస్ అండి. డాలర్లో నుంచి ఎక్కువ నేను వచ్చినప్పుడు కూడా డైలీ మాట్లాడేదాన్ని కాదు. ఓన్లీ డాలర్ వేసుకోవడం, వారానికి ఒకసారి హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. మా డాడీ కొంచెం ఎక్కువ మాట్లాడినా సరే ఒక్కొక్కసారి తిట్టివాడు అనమాట, డాలర్ ఎక్కువ వాడేస్తున్నాం అని చెప్పి. ఇలాగైతే కువైట్కి వస్తే కష్టము, ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు ఇక్కడ, అలాగని అనేవాడు. అప్పుడైతే నెట్ ఫోన్ కూడా లేదు మాకు, ఇంటి దగ్గర లేదు, ఇక్కడ లేదు. తర్వాత వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడడానికి, వీడియో కాల్ మాట్లాడడానికి రాలేదు కానీ కాల్స్ మాట్లాడుకోవడానికి, ఫొటోస్ అవి పంపించుకోవడానికి ఉండేది. మెసేజెస్ ముందులో అయితే ఓన్లీ మెసేజెసే, తర్వాత కొంచెం ఫొటోస్, తర్వాత కాలింగ్, తర్వాత వీడియో కాల్స్ ఇలాంటివి స్టార్ట్ అయిపోయాయి. అందుకే ఇప్పుడు ఏంటంటే అన్లిమిటెడ్ నెట్ వస్తుంది కువైట్లో కూడా, ఇండియాలో కూడానండి. ఫ్రీగా వైఫై కూడా వచ్చేసిందంటే టీవీతో పాటు ఫోన్ కూడా వాడుకోవచ్చు. అందుకని చెప్పి గంటకి 10 సార్లు చేస్తున్నారు ఇప్పుడు కువైట్లో ఉన్న వాళ్ళు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావని. అప్పుడు ఇంటి దగ్గర వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసండి. కుయిటికి వెళ్ళాడా లేదంటే ఇంట్లో పక్కనే ఉన్నాడా, ఎందుకు ఇలా తలకే తింటాడు. భార్య ఏమనుకుంటుందంటే తినేస్తాడు ఇంకా, అస్తమాటు వీడియో కాల్, ఇంకెడికి ఏం పని ఉండదు. నిజంగానండి. ఆ రోజుల్లోనే ఫోన్ చేస్తే చాలు, వాళ్ళ వాయిస్ వింటే చాలు, ఎంత ఆత్రంగా ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, భార్య ఇక్కడ ఉన్నది అనుకోండి, మొగుడు చేసింది అనుకో, చేసేసిందిరా బాబా, ఇది వదలదు ఇంకా. ఎన్నిసార్లు ఇంకా పొద్దులేసిందని ఇదే పని చేసుకుంటానే కూర్చుంటారు. ఇక్కడ ఏదో కష్టపడి ఏదో రిలాక్స్ కోసం ఇంటికి ఫోన్ చేసి మాట్లాడాలంటే మీరేమో అస్తమాట చేస్తున్నారని ఇసుక్కుంటున్నారు. ఏంటి, ఈ మాట ఖచ్చితంగా 100% నిజం. ఈ మాట తప్పు అంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే నేను చాలా విన్నాను. ఇప్పుడు చూడండి, ఫ్యామిలీలోని ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వెళ్ళేరే కానీ మా తలప్రాణం తోక్కొస్తుంది, వీళ్ళు అస్తమాట అదని ఇదని అలాగని ఇలాగని, ఏ పని చేయ ఆ పని చేయని తెగ తినేస్తున్నారు. ఇంకోటి వచ్చి 24 hours వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేక చచ్చిపోతున్నామని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజుల్లోని ఉన్న ఏంటి ఫీలింగ్స్, లేదంటే ఇప్పుడు నేను కోవిడ్లో పనిచేస్తే ఇండియా వెళ్ళే వాళ్ళకి అసలు విలువే లేదండి. ఇంతకుముందు అయితే ఏదో దారిలోని తోరణాలు కట్టినట్టు కట్టేవారు. ఇప్పుడైతే వస్తున్నారులే, వెళ్తారులే. చాలామంది అలాగే ఉన్నారు. ఈ విషయం గురించి అందరికీ తెలుసో లేదో తెలియదు కానీ, ఇంతకు ముందు కువైట్లోని ఉండే సిచ్యువేషను నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది, అది వస్తే బాగుందండి. మా అమ్మ మా కోసం చాలా అంటే చాలా ఐటమ్స్ తెచ్చిదండి. అవి చాలా చాలా క్వాలిటీ, చాలా క్వాలిటీ. ఒక చాక్లెటే కాదు, బొమ్మలే కాదు, బట్టలే కాదు, ఎంత క్వాలిటీగా ఎంత బాగుండేవండి. ఇప్పుడు అస్సలు లేవు ఇక్కడ. నేను ఎన్నిసార్లు ఇండియా వచ్చాను కానీ మా అమ్మ తెచ్చిన ఏ ఐటమ్ నేను తేలేపోయాను. ఎందుకంటే మనుషులే కాదు, వస్తువులే కాదు, అన్నీ ఏళ్ళు అంటే సంవత్సరాలు మారే కొద్దీ అన్నీ మారిపోతాయి అంటే ఇదేనేమో. చాలామంది ఇంట్ల దగ్గర ఇక్కడ పనిచేసే వాళ్ళు అస్తమాట ఫోన్ చేస్తున్నారని గట్రా ఎవరు ఇబ్బంది పడద్దని. ఎందుకంటే కువైట్లో పనిచేసి చాలా అంటే చాలా కష్టాలు పడుతున్నారండి. కొంతమందికి చెప్పుకోలేకపోతున్నారు. ఏదో మీతో మాట్లాడి వాళ్ళకున్న ఫీలింగ్స్ అంటే బాధని ఏదైనా షేర్ చేసుకున్నా ఏం చేసుకున్నా సరే మీరైతే ఇబ్బంది పడద్దు. ఇంతకు ముందు రోజులు ఎలాగో మనం తీసుకురాలేం కాబట్టి ఇప్పుడున్న రోజుల్లోనైనా కొంచెంగా అర్థం చేసుకొని ఎవరికాళ్ళు హ్యాపీగా ఉండండి, ఓకేనా. ఇంకా ఏమైనా కువైట్ కోసం తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా వీడియోస్ చేస్తాను. ఈ గొడుగు ఎందుకు వేసుకున్నాను తెలుసా, ఊరికి నేను సరదాగా ఎలా ఉంటుందని చెప్పి అంతే.